Brought to you by V-Guard. మోదీ మంగళసూత్ర వ్యాఖ్యలపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ఆయన మహిళల్ని కించపరుస్తున్నారని, తమ మేనిఫెస్టోని అవహేళన చేస్తున్నారని అంటోంది. సీఎం రేవంత్ నుంచి సింఘ్వి వరకు మోదీ కామెంట్స్ని కాంగ్రెస్ నేతలందరూ తప్పుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలంటేనే భావోద్వేగాల్ని ఎవరెంత స్థాయిలో ట్రిగర్ చేస్తే అంత రేంజ్ ఉంటుంది. ఓట్లు కూడా అదే స్థాయిలో పడతాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమంటోంది. దేశ సంపదను చొరబాటుదారులకు అప్పగిస్తారా అంటూ ముస్లింలను ఉద్దేశించి కామెంట్ చేశారు మోదీ. ఈ అర్బన్ నక్సల్స్ మహిళల మంగళసూత్రాల్ని కూడా వదిలిపెట్టారని కామెంట్స్ చేశారు. हमारी माताओं बहनों की संपत्ति छीनने का भी खेल खेला जा रहा है. उनका मंगलसूत्र उस पर उन लोगों की नजर है. ప్రధాని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డ కపిల్ సిబాల్, మోదీ ఇలాంటి ప్రసంగాలతో విద్వేషాలని రెచ్చగొడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ ను మర్చిపోయారని కపిల్ సిబాల్ విమర్శించారు. మరోవైపు ఓటమి భయంతోనే ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని ఇలాంటి కామెంట్స్ చేయొచ్చు అని ప్రశ్నించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. సాక్షాత్తు దేశ ప్రధాని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోను మోదీ చూశారా అని ప్రశ్నించారు. అంటే మీకేం తెలుస్తుందిలే ఆ విలువ? మీరు కట్టిన మాంగళ్యం ఉరితాడుగా మారిపోయి నా తోటి మహిళ పాపం ఎక్కడో దిక్కులేని బతుకామ బతుకుతా ఉంది. మీకు ఆ మాంగళ్యం విలువ ఏం తెలుస్తుంది ప్రధానమంత్రి గారు? నేను ఇస్తా ఉండే సవాల్ మీకు. తమ మేనిఫెస్టోపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి. దీనిపై ఇప్పటి వరకు 17 సార్లు ఫిర్యాదు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. Brought to you by V-Guard.